నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. మన జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలానికి చెందిన జైనాయక్ అనే ఒక యువకుడు ఒక మంచి లవ్ ఫెయిల్యూర్ సాంగ్తో మన ముందుకు రాబోతున్నాడు. అయితే సాంగ్ కూడా రిలీజ్ చేసి 1 డే అవుతుంది. ఆ సాంగ్ ఎంత సూపర్ ఉందంటే ఆ లవ్ సాంగ్ లిరిక్స్ వింటేనే మీకు అర్థమవుతుంది. ఒకసారి ఆ యువకుడిని కూడా మన స్టూడియోకు ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ సాంగ్ చూసిన తర్వాత అతన్ని ఇన్వైట్ చేసి అతని ద్వారానే ఆ సాంగ్కు సంబంధించి అసలు ఎట్లా కష్టపడ్డారు, ఆ సాంగ్ తీయడానికి ఎంత వాళ్ళు ఏమేం చేసారు, అసలు ఎన్ని కష్టాలు అనుభవించి ఈ సాంగ్ను అవుట్పుట్ తీసుకొచ్చారు అనే విషయాన్ని అతని మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఒకసారి రా. నమస్తేనా. ఎట్లా చేసారు అన్న సాంగ్? దాదాపు 1 year నుంచి స్టార్ట్ చేసినాం మేము సాంగ్ ని. ఓకే. అయితే అందరి జనాల తరపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ మంచిగా కామెంట్ చేస్తున్నారు, మంచిగా ఆదరిస్తున్నారు అందరూ. ఓకే. నేను ఒకటి ఏం చెప్తాను అంటే, మీరు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఇంత బాగా చూసారు కదా. అయితే నేను మిమ్మల్ని చూసిరే ఫస్ట్ టైం సాంగ్లో చూసినాక అనిపించింది అంటే మీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అద్భుతంగా వచ్చింది. సో దాని ద్వారా మిమ్మల్ని మేము స్టూడియోకి పిలిపించడం జరిగింది. మీకు ఒక చిన్న సన్మానం, మా స్టూడియోకి వచ్చినందుకు మా ఎల్పీ న్యూస్ తరఫున చిన్న సన్మానం చేస్తాం. ఎందుకంటే ఇంత మంచి సాంగ్ అంటే యువత చూసినాక ఆ సాంగ్ చాలా ఫిదా అయిపోతారు. చాలా బాగుంది. చెప్పండి మరి, ఈ సాంగ్ తీయడానికి మీకు ఎన్ని రోజులు టైం పట్టింది? సాంగ్ 2 days లో కంప్లీట్ చేసినాం. సాంగ్ 2 days లో షూట్ అయిపోయింది. సాంగ్ 2 days కంప్లీట్ చేసారా మొత్తం? 2 days మొత్తం అంటే 2 days. ఓకే, 2 days కష్టపడ్డాం ఈ సాంగ్ కోసం. 2 days లో 1 day మొత్తం పడుకోలేదు, ఇక మొత్తం డే మొత్తం కంటిన్యూ షూట్ జరిగింది. అచ్చా. అలాగే డే ఎంతమంది మీ టీం ఎంతమంది కష్టపడ్డారు? దాదాపు ఒక 15 మంది దాకా ఉన్నాం. అచ్చా, 15 మంది దాకా ఉన్నాం. ఏమైనా పేర్లు చెప్పగలుగుతారా? 2-3 పేర్లు. పేర్లు అంటే ఏం లేదు, ఇక సాంగ్ స్టార్టింగ్ నుంచి మేము ఇద్దరం, మా ఫ్రెండ్ ఇద్దరం అంటే ఎవరు? పేరు అరుణ్ అని మా ఫ్రెండ్ అయింది. అయితే స్టార్టింగ్ నుంచి ఇద్దరం మేము కష్టపడ్డాము, అందరిని అప్రోచ్ అయినప్పుడు మనకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ అన్నట్టు సాంగ్ తీయాలి, ఏదైనా ఒకటి చేయాలి అది అని చాలా మందిని కాంటాక్ట్ అయినాం, కానీ ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. మేమే ఇక దాన్ని ఎట్లనే చేయాలని మేమే ముందుకు వచ్చి. ఇప్పుడు మీ ఛానల్ పేరు చెప్పండి ఒకసారి, మా సబ్స్క్రైబర్స్. ఎస్ఏ ట్యూన్స్ ఛానల్ అనేది. ఒకసారి సాంగ్ కూడా ఒకసారి మాకు వినిపించండి. ఒకసారి సాంగ్ బుజ్జమ్మ సాంగ్ అని ఉంటుంది, యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే బుజ్జమ్మ సాంగ్ అని కొడితే బుజ్జమ్మ సాంగ్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వస్తుంది. సెర్చ్ చేస్తే వస్తుంది, బుజ్జమ్మ సాంగ్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. చూసేవారు బుజ్జమ్మ సాంగ్ అని కొట్టిన వస్తుంది, ఎస్ఏ ట్యూన్స్ అని కొట్టిన సాంగ్ అయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఒకసారి సాంగ్ కూడా వినిపించే ప్రయత్నం చేస్తాడు. యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఈ విధంగా సాంగ్ వస్తుంది మనకు. నువ్వు వాడల పొంటి ఆడినగా కాముడా కయాదికొచ్చెనే సద్దుల బతుకమ్మ కాడి నీ సప్పట్ల గుర్తులు యాద. ఈ 1 day లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. చక్కని ముఖము ఎక్కడుంది, బొట్టు పెట్టుకోనట్టుకునే తడనా గుట్ట బొమ్మ జాడయాడున్నదే. ఆ చెట్టుకు గట్టి చెకు చేసిన మైకు నీ మాట వినబడత మోగబోయే. ఆ ఎదురు కోడి పిల్లలు ఎగిరిపాయే, నీ కొరకు చూసిన పాడమల్లిపాయే. చాలా బాగుంది, లిరిక్స్ ఏంటని అర్థమవుతుంది. సో మీరు దయచేసి చూసేవాళ్ళు ఎస్ఐ ట్యూన్స్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేసి వస్తుంది, అలా బుజ్జమ్మ సాంగ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ బుజ్జమ్మ సాంగ్ మీరు చూసి వీళ్ళు కొత్తగా ముందరికి వస్తున్నారు, వీళ్ళందరినీ ఖచ్చితంగా ఆదరించాలని చెప్పేసి మా ఎల్పీ న్యూస్ తరఫున కోరుకుంటున్నాము. ఇప్పటికీ 1 day రిలీజ్ అయ్యి 1 day అయింది. 1 day లోపలనే దాదాపు 40,000 రీచ్ అయింది. ఆల్రెడీ వ్యూస్ 40,000 కూడా క్రాస్ చేసింది.
రానున్న రోజుల్లో కూడా ఈ సాంగ్ దాదాపు కొన్ని మిలియన్ దాటిపోతాయని చెప్పేసి మేమైతే అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ సాంగ్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీరు చూస్తే మీకు ఈ సాంగ్ పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అట్లానే వీళ్ళు కొత్తగా టాలెంట్ అంటే ఫస్ట్ టైం కదా ఇది సాంగ్. first song. ఇంతకుముందు ఎప్పుడన్నా చేశారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం సాంగ్ తీశారు. వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళు రానున్న రోజుల్లో ఇంకా ఫోక్ సాంగ్స్ కానీ ఇంకా ఏంది బతుకమ్మ సాంగ్స్ కానీ కొన్ని దేవుళ్ళకి సంబంధించి అంటే ఆల్మోస్ట్ అన్నింటినీ కలిపి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వీళ్ళ టీం తరఫున నాకు పర్సనల్ గా చెప్పడం జరిగింది. సో చూస్తున్న వారు ఖచ్చితంగా ఈ సాంగ్ ను లైక్ చేయండి. అలాగే మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. కొత్తగా వచ్చారు మన జగిత్యాల జిల్లా బిడ్డ, ఖచ్చితంగా ముందుకు పోవాలని చెప్పేసి మేమైతే మా ఎల్పీ న్యూస్ తరఫున కోరుకుంటా ఉన్నాము. సో చూస్తూనే ఉండండి. ఒకసారి బుజ్జమ్మ సాంగ్ అని సెర్చ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్లో. సాంగ్ మంచి అద్భుతంగా వచ్చింది. ప్రతి ఒక్కరికి అది యూత్కి కానీ ప్రతి ఒక్కరికి మంచిగా కనెక్ట్ అవుతుంది. సాంగ్ అందరికీ ఒకసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది సాంగ్ ఎంత మంచిగా వచ్చింది అనేది. ఆ సాంగ్ కోసం మాకు చాలా కష్టపడ్డాం. ఒకసారి చూసి మీ ఒక షేర్ మీకు ఎట్లా అనిపించింది, ఏ విధంగా అనిపించింది ఒక కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. దాని త్రూ మాకు తెలుస్తుంది మేము ఎట్లా చేసినాం ఏంటి అనేది. మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. అందరికీ షేర్ చేయండి అని కోరుకుంటున్నాం.